Namaste, welcome back to our channel, Jason's Alpha Solutions. Today we are talking about the 13th Prime Minister of India, the one and only Dr. Manmohan Singh. ఓకే 2 days బ్యాక్ మనం అత్యంత ముఖ్యమైన పర్సన్ని కోల్పోవడం అనేది జరిగింది. మనకి ఇయర్లోనే 2 సందర్భాలు మనం ఛేదించుకోలేకపోతున్నాం. ఎందుకంటే రతన్ టాటా గారు చనిపోయారన్న విషయాన్ని మనం ఛేదించుకోలేకపోయి మనకి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన దేశానికి ఎంతో అభివృద్ధి చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు సెప్టెంబర్ 26, 1932 జన్మించారు. ఈయన రావడం వల్ల మన భారతదేశం అనేది చాలా అభివృద్ధి చెందుతుంది. అందుకే ఈయన ఎకనామిక్ పర్సన్ అని కూడా ఉంటారు. ఈయన చేసిన అభివృద్ధి అనేది చాలా చెప్పుకోదగిన విషయం. ఈయనకి ఎంత పాపులారిటీ ఉందంటే ఈయన చేసిన ప్రతి ఒక్క విషయం మన దేశం కోసమే, దేశం అభివృద్ధి కోసమే తను ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు మీకు నేను ఒక పిక్ అనేది చూపిస్తాను. చాలా మందికి తెలిసిన విషయం, ఎందుకు అలా చేశారు, ఎందుకు అలా ఉంది అనేది నేను ఒక పిక్ చూసిన తర్వాత తన విషయం గురించి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారా, కిందకి మన జెండా అనేది అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తులు అని మరణించడం వలన వారికి రెస్పెక్ట్ ఇవ్వడానికి మనం ఫ్లాగ్ అనేది డౌన్ చేయడం జరుగుతుంది. మీకు డౌట్స్ రావచ్చు, అలాగే ఉంచుతారా, నెక్స్ట్ ప్రాముఖ్యమైన వ్యక్తి చనిపోయినాక ఫ్లాగ్ అనేది డౌన్గా ఉంచుతారా, ఫ్లాగ్స్ ఇంకా డౌన్గా ఉంచుతారని డౌట్ రావచ్చు. లేదు, ఎందుకు ఎప్పుడు మళ్ళీ దాన్ని ఫ్లాగ్ హోల్డ్ చేస్తారంటే వన్స్ తను ఎవరైతే ప్రాముఖ్యమైన వ్యక్తి చనిపోతారో ఆ వ్యక్తి యొక్క అంత్యక్రియ పూర్తయిన తర్వాత సన్సెట్ పూర్తయ్యేలోపు ఆ ఫ్లాగ్ అనేది హోల్డ్ చేయడం జరుగుతుంది. ఈ విషయం చాలా మంది తెలియదు కదా, మీరు చూస్తున్నారు కదా, ఎవరికైతే షేర్ చేయాలి. మన దేశం అంటే మనకు ప్రాణాలు ఇచ్చి ఎంతో మంది మన దేశాన్ని నిలబెడుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ తెలియకపోతే మనం ఈ దేశంలో పుట్టిన కూడా చాలా వేస్ట్. సో ఎవరికైతే ఈ వీడియో చూసారు, ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళు షేర్